హలో బిగ్ బాస్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? సీజన్ ఆల్మోస్ట్ లైక్ ఇంకొక వీక్ మాత్రమే ఉంది ఫినాలేకి. ఎంజాయ్ చేస్తున్నారా? షో చాలా యూనో ఇంటెన్స్ గా ఉందా? చాలా టెన్షన్ గా ఉందా? ఎవరు విన్నర్ అవుతారు అనేసి. ఆల్మోస్ట్ విన్నర్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ లీడ్ లో ఉన్నారా? ఏమనుకుంటున్నారు ఈ రోజు? లైక్ ఈ వీక్ అంతా ఎలా జరిగింది? అండ్ జస్ట్ డైరెక్ట్ గా రావాలంటే తనూజ ఈస్ షీ వర్త్ ద కప్? ఏమనిపిస్తుంది మీకు? కామెంట్ చేయండి. అండ్ యా, బిఫోర్ గెటింగ్ ఇన్ టు వీడియో, దిస్ ఇస్ మంజుల ఫ్రమ్ సింప్లీ మంజుల. ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ డే 96 సంజన ఇక్కడ సుమన్ శెట్టితో మాట్లాడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ లైక్ వీక్ అంతా అయిపోయింది, మాట్లాడలేదు ఇమాన్యుయల్ నాతోటి. అండ్ తనకు అవ్వట్లేదు అనేసి అమ్మ అమ్మ అంటూ పిలిచేవాడు, ఇప్పుడు నేనే వెళ్ళి మాట్లాడేస్తాను అనుకుంటుంది. ఇక్కడేమో ఇమాన్యుయల్ ఏమో కళ్యాణ్ అండ్ డేమంత్ తో అంటా ఉంటాడు, అసలు నేను కాళ్ళు పట్టుకోవాలా, ఆమె మాట్లాడట్లేదు నాతోటి. ఇది చాలా సైకలాజికల్ గా, ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు ఇమాన్యుయల్. ఇదంతా గేమ్స్ లో తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది, మనకు అర్థమవుతుంది. అండ్ ఎనీవే, భరణి పాయింట్స్ తనుజకి ఇస్తారు. అక్కడ పెద్ద డ్రామా నడిచింది. ఐ డోంట్ నో, భరణి గారికి వర్త్ అయ్యే నేను అవార్డ్ అయితే ఇంతవరకు కనిపెట్టలేదేమో అనిపిస్తుంది. చాలా డ్రామాటిక్ అనిపించింది. ఐ థింక్ ఇట్స్ ఫన్నీ అనిపించింది, నవ్వుకునేటట్టు అనిపించింది. మీరు చెప్పండి, ఎవరికైనా ఆ సీన్ లో ఎమోషన్ అనిపించిందా? రియల్ అనిపించిందా? జెన్యున్ అనిపించిందా? మాక్సిమం అయితే అనిపించుండదు. సో నో ఎగ్నెస్ట్ బర్నీ చేసిన అప్పుడు, బర్నీ మంచిగా ఆడినప్పుడు బర్నీ గారు సో మంచిగా అనిపిస్తుంది. బట్ ఇలాంటివి చేస్తే మాత్రం ఆయన ఏజ్ కి ఇది కరెక్టే కాదు. మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఇంకా హోల్డ్ మెచ్యూర్ చేసుకొని ఉండాలి. మిగతా వాళ్ళందరూ చిన్న పిల్లల్లాగా వాళ్ళు చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఈయన ఇలా చేస్తే చాలా ఇమెచ్యూర్ గా అనిపిస్తుంది. సో ఎనీవే, ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇంకా ఇప్పుడు తనూజ గెలుస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ యూనో వస్తుంది మళ్ళా. అందరూ కలిసి సన్ తనుజాని తీసేస్తారు, లైక్ సంజన తీసేస్తారు. సంజన తీసినప్పుడు భరణ్ లైక్ ఇమాన్యుయల్ ను తనుజ, సరే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, తనుజని ఆడతారు. తనుజ ఆడినప్పుడు ఆ బెలూన్ టాస్క్ లో ఇమాన్యుయల్ గెలుస్తాడు అనమాట. నెక్స్ట్ టాస్క్ కి మళ్ళా సంజన కూడా యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోయినప్పుడు ఇక్కడ అందులో కొంచెము వాటర్ టాస్క్, ట్రయాంగిల్స్ టాస్క్, అందులో అండ్ వెయిట్ టాస్క్లు, ఈ రెండు గేమ్స్ ఉంటాయి. వెయిట్ టాస్క్ లో కొంచెం మిస్టేక్ చేశారు ఇమాన్యుయల్. ఐ థింక్ తలకి దెబ్బ తగిలినప్పుడు తనూజ ఇలా అంత రియాక్ట్ అయిపోయింది. మనకు తెలియదు ఎంత జరిగిందో, లైవ్ లో అయితే చూపించారేమో. బట్ ఆ రియాక్షన్ వల్ల ఐ థింక్ ఇమాన్యుయల్ డిస్టర్బ్ అయిపోయాడు, కొంచెం గిల్టీ అయిపోయాడు, అండ్ వరీడ్ అయిపోయాడు ఏమో తనుజ దెబ్బ. అది తన గేమ్ లో చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అండ్ సంజన తోటి ఆర్గ్యుమెంట్ ముందు ఆటలో కూడా అది కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఎనీవే, లైక్ ఇమాన్యుయల్ గివ్ అప్ ఇచ్చేసాడు. అసలు ఇమాన్యుయల్ ఆట కాదు, ఇట్స్ నాట్ ఇమాన్యుయల్స్ డే. అందరిది సంజనాస్ డే, తనుజ డే, డీమన్ డే, లేక అని చెప్తాం కదా కళ్యాణ్, బట్ ఇట్స్ నాట్ ఇమాన్యుయల్ డే. మొత్తం హోల్ సీజన్ అంతా ఇమాన్యుయల్ డేనే. బట్ టుడే ఈస్ ద ఓన్లీ డే, ఫస్ట్ డే విచ్ ఈస్ నాట్ ఇమాన్యుయల్స్ డే అని నాకు అనిపించింది. ఇక్కడ ఇక్కడ నో ఫేవరెటిజం, బట్ ఇమాన్యుయల్ డెఫినెట్లీ నంబర్ 1 ఇన్ టాస్క్. ఇప్పటి వరకు ఉన్న లైక్ ఆ సీజన్ మొత్తం మీద చూస్తే అందరితో పోల్స్తే ఎక్కువ గేమ్స్ లో లీడ్ లో ఉన్నది, విన్నింగ్ అయింది ఎవరంటే ఇమాన్యుయల్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సో దట్స్ ద థింగ్. అండ్ ఫైనల్లీ మన తనుజ బికేమ్ ద విన్నర్ ఆఫ్ హోల్ టాస్క్. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసాయి, 9 సంథింగ్. ఐ డెంట్ క్యాచ్ దట్, బట్ 950 920 వచ్చింది. సో ఎనీవే, కాన్ఫరెన్స్ రూమ్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్, ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్ వచ్చింది. ఆ రూమ్ పేరేంటో నేను మర్చిపోయానంటే మీరు నమ్ముతారా? అండ్ సో ఎనీవే, అక్కడికి వెళ్ళినప్పుడు కన్ఫెషన్ రూమ్ ఐ మీన్ టు సే, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా తను రిజెక్ట్ చేస్తుంది, ఆడియన్స్ ఓట్ తోనే వెళ్తుంది. కొంతమందికి 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, 2 వర్షన్స్ ఉన్నాయి. అసలు గేమ్ ఎందుకు ఆడాలి? అండ్ తను ఒక డిజర్వింగ్ ఆర్ ఒక నీడ్ ఉన్న వాళ్ళకి అది వెళ్ళేది కదా, తను ఎందుకు ఆడి అక్కడ రిజెక్ట్ చేయాలి? ఒక కాల్తో తన్నేసింది కదా, ఇమ్యూనిటీ అన్నట్టుగా ఒకటి ఉంది. అండ్ ఇంకోటి, వెరీ గుడ్, ఆడియన్స్ నమ్ముకుంది. తన వెనక ఉండేది ఆడియన్స్ ఆర్ఎల్స్ తన ఫ్యాన్స్. చెప్పాలి అంటే తనకున్న ఫ్యాన్స్ ఆల్రెడీ 2 ఓట్ అపీల్స్ లో కూడా తనకే వచ్చింది. అండ్ ఏదో కొన్ని క్వశ్చన్స్, కొన్ని కాంట్రడిక్షన్ ఆర్ కొన్ని నెగటివ్ క్వశ్చన్స్ అడిగినా కానీ
సో తనకి కూడా బెటర్ తన ఆన్సర్ ఇవ్వటం వల్ల. సో ఇంకా కొంతమందికి ఎక్కడైనా డౌట్ఫుల్ గా ఉంటే చిన్న డౌట్ అది కూడా తను తీసేసింది అనుకుంటా. సో తను పాజిటివ్ గానే ఉంది అని తనకు తెలుసు. బయట తనకున్న రెస్పాన్స్ ఎలా ఉందో ఆడియన్స్ తనకు తెలుసు. ఆ ధైర్యంతోనే ఇచ్చింది. ఖచ్చితంగా ఆ ధైర్యం లేకపోతే తను అలా తీసుకుంది. ఇంకో వర్షన్ ఎందుకు అంతవరకు వెళ్ళాలని అడుగుతున్నారు కదా, కప్పు వరకు ఎందుకు, ఐ మీన్ యూనో సెకండ్ ఫినాలిస్ట్ వరకు ఆ టాస్క్లన్నీ ఎందుకు ఆడింది అంటే, సో ఒక వర్త్ ఉన్న క్యాండిడేట్ కి రాకుండా లైక్ లీస్ట్ వాళ్ళకి వస్తే మళ్ళీ ఓటింగ్ లో మారిపోద్ది. ఇంతవరకు లీడ్ లో ఉన్న టాప్ 4 టాప్ 3 వాళ్ళల్లో ఎవరికైనా వచ్చేస్తుందేమో, తేడా వస్తుందేమో. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ వెళ్ళి సెకండ్ ఫినాలిస్ట్ అయితే కనుక చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇష్యూస్ ఇన్ సెన్స్ అన్యాయం జరిగిపోద్ది ఆల్ ఆఫ్ సడన్ గా. అలా చేయటం వల్ల ఆడియన్స్ కి ఒక వాళ్ళలో వాళ్ళకి నమ్మకం పోద్ది. ఏంటి వీళ్ళు అసలు ఉండకూడదు, ఉండరు, ఓటింగ్ లో ఎంత లీస్ట్ లో ఉండి ఈ గేమ్స్ వల్ల వెళ్ళిపోయారే అన్న ఇది వస్తుంది. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా తనూజ మనం చేసిందని అనుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ మైండ్ గేమర్, అసలు మైండ్ బ్లోయింగ్ ఆట. నేను చెప్పాలి అంటే ఫిజికల్ ఆటలు అండ్ ఆట కూడా చాలా బాగా ఆడింది. ఆ ఆటలో కాన్ఫిడెన్స్, ఆ విల్ పవర్ అది చూస్తే కనుక మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఇదని చెప్పాలి. తనుజ ఆడిన విధానం 100% కాన్ఫిడెన్స్, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అసలు మొహంలో కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే నేను తనుజది యూనో లైక్ ఎవ్రీబడి కెన్ అప్రిషియేట్, ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ అనుకుంటున్నాను నేను. సరే ఎనీవే, ఇది తనుజ భజన కాదు, ఆర్ఎల్స్ నేను ఒక తనుజ కోసం రివ్యూర్, అంత సీన్ నాకు లేదు. సో నేనే అనుకుంటున్నా, ఆ మాట ఇంతవరకు ఎవరు అనలేదు. అండ్ ఎనీవే నేను చెప్పేది ఏంటంటే తనుజ డెఫినెట్లీ వర్త్ బట్ ఇంకా ఉన్నారు లీడ్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు. సో ఈ వీక్ ఏం జరుగుతుందో మనం చెప్పాలి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టి ఆ ఎడ్జ్ లో ఉన్నారు కాబట్టి ఓ స్మాల్ పర్సంటేజ్ లో ఉన్నారు. బట్ 1 or 2% విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. బట్ మనం చూడాలి ఏమైతుందో ఆ 1 వీక్ అనేది ఎలా. బట్ నాకు సార్ నుంచి పిచ్చిగా అప్రిషియేషన్స్ అయితే వస్తాయి తనుజగా నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ దిస్ ఇస్ మంజుల. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్. థ్యాంక్ యూ.